నమస్కారం. 2026 మే నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సంచలనం సృష్టించాయి. నటుడు విజయ్ స్థాపించిన తమిళగల వెట్రి కజగం పార్టీ మొదటి ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించింది. ప్రధాన రాజకీయ శక్తిగా అవతరించింది. విజయ్ పార్టీ ఊహించని విధంగా అత్యధిక స్థానాలను గెలుచుకొని అధికారిక డిఎంకే, ప్రతిపక్ష అన్నా డిఎంకే పార్టీలకు గట్టి షాక్ ఇచ్చింది. విజయ్ పార్టీ ఊహించని విధంగా అత్యధిక స్థానాలను గెలుచుకొని అధికారిక డిఎంకే, ప్రతిపక్ష అన్నా డిఎంకే పార్టీలకు గట్టి షాకే ఇచ్చింది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ పార్టీ టీవీకే సాంప్రదాయ రాజకీయ శక్తులైన డిఎంకే మరియు అన్నా డిఎంకేలకు గట్టి షాకే ఇస్తూ అద్భుత ప్రదర్శనను కనబరిచింది. కొలత్తూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ టీవీకే అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. స్టాలిన్తో పాటు సుమారు 31 మంది మంత్రులు కూడా ఎన్నికల్లో వెనుకంజంలో ఉండడం గమనార్హం. డిఎంకే అధికారంలో ఉన్న డిఎంకే ఈ ఎన్నికల్లో భారీగా స్థానాలను కోల్పోయింది. అన్నా డిఎంకే ఓట్ల శాతం పరంగా టీవీకే ప్రభావం వల్ల అన్నా డిఎంకే ఓటు బ్యాంకు కూడా దెబ్బతీసింది. టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రస్తుత ట్రేడ్స్ ప్రకారం తమిళనాడులో హాంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికారిక పీఠాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన 118 సీట్ల మార్కును ఏ ఒక్క పార్టీ సులువుగా అందుకోలేదనే చెప్పాలి. అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే చిన్న పార్టీల మద్దతుతో లేదా ఇతర ప్రధాన పార్టీల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. విజయ్ మొదటి నుంచి అవినీతి రహిత పాలన అని చెప్తున్నారు కాబట్టి ఎవరితో జత కడతారనేది ఆసక్తికరంగా మారింది. డిఎంకే లేదా అన్నా డిఎంకేలతో ఏదో ఒక పార్టీ మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టతరం కావచ్చు. ఒకవేళ ఏ పార్టీ కూడా మద్దతు ఇవ్వని పక్షంలో గవర్నర్ పాలన లేదా మధ్యంతర ఎన్నికలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. చిన్న పార్టీలు మరియు స్వతంత్ర అభ్యర్థులు ఈ ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారనున్నారు. వారి మద్దతు ఏ వైపు ఉంటుందో ఆ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. తమిళ రాజకీయాల్లో దశాబ్దాల తర్వాత వస్తున్న ఈ మార్పు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ దిశగా తీసుకెళ్తోందో చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి Time 24x7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.